వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీ అందరు కదా నెల 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక ప్రభుత్వ కుట్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా, రాజకీయ కుట్రలో భాగంగా అమాయక రైతులను నన్ను 37 రోజుల పాటు జైల్లో పెట్టి తప్పుడు కేసులు పెట్టినందుకు ఈరోజు న్యాయస్థానం గౌరవించి నన్ను విడుదల చేసినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రులు కేటీ రామారావు అన్న గారికి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మధుసూనాచార్య గారికి, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పత్రికా, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదైనా ఒక ఇష్యూ తీసుకురావాలి, ఇచ్చిన హామీలు ఎగగొట్టాలి, 6 గ్యారంటీలు ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాపైన, రైతులపైన కేసు పెట్టడం జరిగింది. అక్రమంగా జైలుకు పంపినాడు. న్యాయస్థానం ఉంది, ధర్మం గెలుస్తుంది. తప్పకుండా న్యాయస్థానంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇట్లాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా బెదిరేది లేదు. ఎన్నిసార్లు అయినా ప్రజల కోసం, రైతుల కోసం జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నీవు ఎన్ని తప్పుడు పెట్టినా ఎవరు కూడా భయపడం. ఇది ఒక కుట్ర, మీరందరూ చూసినారు. నాకే అలా ప్రమేయం లేదు. ఆ సంఘటన జరిగినప్పుడు పత్రికా సోదరులు మీరు కూడా ఉన్నారు ఇక్కడనే. 11వ తారీఖు నాడు 12 గంటల నుంచి 1:30 వరకు నేను భవన్లో ఉన్నాను. ప్రెస్ మీడియాలో నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ రోజు గత కన్నా ముందు 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ పోయినప్పుడు అక్కడ ప్రసంగించిన దాని మీద కౌంటర్గా మేము అందరం ప్రెస్ పెట్టినాం. లక్ష్మీరెడ్డి అందరంలో స్వయాన మీరే చూసినారు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఎలాంటి సంబంధం లేకుండా, నాకు ఆ కేసుతో, దాడితో సంబంధం లేకుండా కావాలని కేసులో ఇరికిచ్చి రేపు కొడంగల్లో రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్నే తప్పుడు కేసులు ఇరికిచ్చినాడు. దాని తర్వాత నా ద్వారా వీళ్ళందరూ చూసినారు. పొద్దున 7 గంటలకు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ పోలీసులను ఒకటే అడిగాను, అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా, నాకు చూపియండి, అప్పుడే అరెస్ట్ చేయండి అని చెప్తే, మా దగ్గర పైన ఆదేశాలు ఉన్నాయి, మా దగ్గర ఏం లేదని చెప్పి బలవంతంగా నన్ను కార్లో ఎక్కించుకొని తీసుకొని పోయి వికారాబాద్ డిటిసి సెంటర్లో పెట్టి అక్కడ 11 గంటలకు ఎస్పీ గారు రావడం జరిగింది. నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నించిన, సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా అంటే, మాకు కూడా పైకి ఆదేశాలు ఉన్నాయి అందుకే చేసినాం అని చెప్పి సాయంత్రం వరకు 3 గంటల వరకు పరిగిలో కూర్చోబెట్టి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు. ఆ హెల్త్ చెకప్ టైంలో అన్ని పేపర్ల మీద నా దగ్గర సైన్ పెట్టించుకొని నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మా అడ్వకేట్ చదువుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు. దాంట్లో తెల్లారి మార్నింగ్ మా మిస్సెస్ జైలుకి వచ్చినప్పుడు కేటీఆర్ గారి పేరు చెప్పినామంటే మా పేపర్లలో వస్తుందని చెప్పినారు. అప్పటి వరకు నాకు తెలియదు. కేటీఆర్ గారి పేరు రాసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి జడ్జికి సబ్మిట్ చేసిరంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రభుత్వం, పోలీసులు కలిసి. అంటే నేనే తప్పుడు కేసులు ఇరికిస్తే నా ద్వారా కేటీఆర్ గారిని కూడా ఇరికియాలనే ప్రాణతోని, ఒక ప్రభుత్వ కుట్రతోని. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ప్రజలకు హామీలు ఇచ్చిండు, అవి చెయ్యే చేత కాదు. రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు ఉండవు. కొడంగల్ ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఒట్టి మాటలే, చేతలు ఉండవు. మళ్ళా ఆ చేతలలో అన్ని మాటలు ఇచ్చి చేతలు చెప్పిండు కాబట్టి, ప్రజలను మోసం చేసిండు కాబట్టి, ప్రజలను డైవర్ట్ చేయడానికినే ఒక్కొక్క కేసు పెడతా ఉంటాడు. ఈరోజు చూసినారు, నాకు ఇప్పుడే బెయిల్ వస్తుంది. ఒక పక్క మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అది డైవర్ట్ చేయాలి. మళ్ళీ ఇది ఒక 6 నెలలు గడపాలి. ఇట్లా గడుపుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ ఇచ్చిన గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు, రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత నియోజకవర్గం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం. రుద్వారము, అంగడ్రాయచూరు, దొరేపల్లి, భూనీడు ఉన్నది. ఆ గ్రామంలో గ్రామసభ పెడదాం. నేను పక్క కూర్చుంటా, గ్రామసభ పెట్టు.
నీవు ఇచ్చిన పథకాలు ఏవేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామ సభలు అడిగి తెలుసుకో. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఎంతమందికి మీకు 200 ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామ సభ పెట్టి తెలుసుకుందాం. అప్పుడు నువ్వు 100% కాదు 50% గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో. మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం. 50% అమలైతే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీన్ని ఛాలెంజ్ సవాల్ తీసుకో. కొడంగల్ గ్రామ సభ పెట్టి ఎప్పుడు పెడతావో చెప్పు, నేను వస్తా. ఏ గ్రామంలో పెడతావు? మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పెడదాం. అక్రమంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ గుండాలతోని అధికారులపై దాడి చేపించిండు. దాడి చేపించి రైతులు భూములు ఇస్తలేదని చెప్పి కక్షగట్టి దాడి చేపించి అదే రోజు రాత్రి 1 గంట కరెంటు బంద్ చేసి నెట్ బంద్ చేసి గ్రామంలో పోలీసులు రిజర్వ్ పోలీసు పంపి ఇప్పించినారు అక్కడికి వెళ్ళి. అంటే కుట్ర చేసి రైతులను భయభ్రాంతులు చేసి దౌర్జన్యం చేసి కేసులు ఇరికిచ్చి భూములు గుంజుకుందామని ప్రయత్నం చేశారు తప్ప మేం చేయలే కుట్ర. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర చేసినాడు. ఇలాంటి తప్పుడు కేసులకు ఎవరు భయపడం? ఎన్ని కేసులు పెట్టినా జైలు అధికారులకు చెప్పినా సార్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంక ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పము అని రైతు జైలు అధికారులు కూడా చెప్పొచ్చిన వచ్చేటప్పుడు. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి కేసులకు ముందు తప్పుడు కేసులు బాన్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. 6 గ్యారెంటీలు అమలు చేసి చూపియండి. నీ ముఖ్యమంత్రి చేతనైతే నీకు ఆ పని చేయండి. కానీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా మీద కేసు పెట్టడం, ఇదే పని తప్ప వేరే పని లేదు నీకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలని తెలియజేసుకుంటున్నాను.